సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మేము ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మొన్న చెప్పాను కదా మీకు, యుఐ సినిమా చూశాను, బేభత్సంగా ఉంది అని చెప్పాను కదా. సో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి సినిమా ఏంటి, అసలు దేని గురించి చాలామందికి అర్థం కాలేదని అంటున్నారు. మరి ఏంటో, ఎందుకు అర్థం కాలేదు నాకైతే తెలీదు. సినిమా అయితే చాలా బాగుంది. ఆయన సినిమాలన్నీ అలాగే ఉంటాయి, అర్థం కానట్టే ఉంటాయి. బాగా థింక్ చేస్తే కానీ అర్థం ఆయన సినిమాలు. ఏ యుఐ అంటే ఏ సినిమా అనుకుంటున్నారా? ఉపేంద్ర గారి సినిమా. బేభత్సంగా ఉంటాయి అన్నమాట. మీరు చాలా థింక్ చేస్తే కానీ అర్థం. చాలా సినిమాలు అన్నీ అంతే. ఆయన అంతా సొసైటీ గురించే చెప్తాడు. అది చాలా డీప్గా ఉంటాయి సినిమాలు. సో ప్రతి షార్ట్, ప్రతిదీ చాలా అర్థం చేసుకుని చూడాలన్నమాట. ఈ సినిమా అయితే సింపుల్గా మీకు ఒక్క లైన్లో చెప్పాలంటే, మన లైఫ్ని సొసైటీ క్రియేట్ చేసిన బాక్స్లో ఉండకుండా ఉండాలి. ఆ బాక్స్లోంచి బయటకు వస్తేనే కానీ అసలు ఏంటనేది మీకు తెలుస్తుంది అనేది దీని కథ సారాంశం అనమాట. అర్థమైందా? దాని నుంచి బయటకు వస్తేనే కదా అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు సొసైటీ రూల్స్ అన్నీ పెట్టింది, ఇది చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని బోల్డ్ రూల్స్ పెడుతుంది మన మీద. ఆ రూల్స్ అన్నీ మనం ఫాలో అవ్వకుండా మనం అలాగే ఉన్నాం అనుకో, ఏంటి కొత్త ఏంటో ఏమీ తెలియదు, మనకి ఏమీ చేయలేము కూడా. సో అదంతా కాకుండా మనం ఏం చేయాలి? ఓ ఇలా కాదు, మనం ఇలా చెయ్యాలి, డిఫరెంట్గా థింక్ చేస్తే ఏమవుతుంది, అసలు ఏంటి. మ్యాట్రిక్స్ సినిమా చూసారా? ఎంతమంది మ్యాట్రిక్స్ సినిమా చూసారో కామెంట్ చేయండి. మ్యాట్రిక్స్ సినిమా చూస్తే ఈ సినిమా కూడా మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఎందుకంటే సొసైటీ ఎలా తయారైంది, ఎలా తయారు చేయబడుతుంది, సొసైటీ ఇంకా ఉండబోయే కాలంలో సొసైటీ ఎలా అవుతుంది అనేది క్లియర్గా చెప్తాడు. ఎందుకు అంటున్నాడంటే సొసైటీ అలాగే ఉందన్నమాట. ఆయన చెప్పిన ప్రతిదీ రియల్, 100% రియల్. మరి అది నిజంగా ఏంటి, సెన్సార్ బోర్డు వాళ్ళు సెన్సార్ ఎందుకు చేయలేదో ఏం చేయలేదో తెలియదు, కానీ ప్యూర్ యాజ్ ఇట్ ఈస్ దించారు సినిమా. రియల్గా ఎలా ఉందో, రియల్ లైఫ్లో ఏం జరుగుతున్నాయి, సిచ్యువేషన్స్ అన్నీ దించారు. సో ఫ్యూచర్ కూడా అలాగే తయారైపోద్ది. మీరు బ్లైండ్గా పొలిటీషియన్స్ని కానీ, వేరే వేరే పొలిటీషియన్స్ అనే కాదు, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎవరైనా వాళ్ళని ప్యూర్గా నమ్మేస్తే ఏమవుతుంది, ఇవన్నీ చాలా డెప్త్గా చూపించాడు సినిమాలో. అండ్ మ్యాట్రిక్స్ సినిమా ఎందుకు అంటున్నానంటే, మన లైఫ్ ఒక, దాన్ని ఏమంటారు, ఒక ఫాల్స్ అనమాట. అండ్ ఫాల్స్ అంటే అబద్ధం. మనం ఉండే ఈ ప్రపంచమే ఒక అబద్ధం అన్నట్టు మ్యాట్రిక్స్లో చూపిస్తాడు. అసలు ఇంచుమించు దానికి రిలేటెడ్గానే ఉంటుంది ఈ సినిమా, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఈయన ఏంటంటే సొసైటీని అంటే అందరినీ మేలుకొల్పుదామని తీసుకొచ్చాడు ఆ సినిమా. చెప్పాలంటే ఇంచుమించుగా మొత్తం ఏంటి సొసైటీ ఎలా ఉందో అలా చూపిస్తాడు అనమాట. ఏంటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చాలా అర్థం చేసుకోవాలి. ఒక షార్ట్లో అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా థింక్ చేయాలో క్లియర్గా చూపిస్తాడు. అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. డీటెయిల్గా షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగోదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు ఎలా థింక్ చేస్తే లైఫ్ని ఎలా బాగుపరచుకోగలరో చూపిస్తాడు. పాటలు కూడా అలాగే ఉంటాయి. నాది చాలా పెద్దది అని సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ బీభత్సంగా ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏంటిది, ట్రోల్ అవుతుంది అనే సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా డిఫరెంట్ చాలా ఉంటాయి సినిమాలో. ఎన్నో రకరకాల అంశాల గురించి చూపిస్తాడు. మెయిన్ అయితే మన రియల్ లైఫ్లో జరిగే అంశాల గురించి చూపిస్తాడు సినిమాలో. అందుకే ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా చూడండి సినిమా. మీకు అందరికీ బాగా నచ్చుతుంది సినిమా. బట్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే సినిమా మీద పెట్టండి, లేకపోతే ఏం అర్థం అవుతుంది. ఆడు ఏం చెప్తున్నాడో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనిస్తూ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి, సెకండ్ హాఫ్ అంతా ఒకటి. మనం బ్లైండ్గా పొలిటీషియన్స్ నమ్మితే ఎంత ఎలా అవుతుంది, లైఫ్ ఎలా తయారవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందులో.
ఒక్కసారి మీరు ఒక్కసారి చూస్తే పూర్తిగా అర్థమైపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సొసైటల్ రూల్స్ కానీ లేదంటే మన మన ఇది ఏమంటారు, నువ్వు ఏ జాతి ఏ కులం ఇవన్నీ సెపరేట్ చేసి పెట్టింది ఎందుకు? అది కూడా మనల్ని కంట్రోల్ చేయడానికే కదా. అది కూడా సినిమాలో చూపిస్తాడు. ఇవన్నీ పెట్టి మనం కంట్రోల్ చేయడానికే కదా లైఫ్లో ఉన్నది. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్కి ఏమన్నా పాస్పోర్ట్లు ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడికైనా తిరుగుతాయి కదా, ఏమన్నా చేస్తాయి కదా. అంతే, మనం కూడా అలా బతకడానికే వచ్చాం. ఇంకా ఏంటి, ఇప్పుడు పొలాలు ఉన్నాయి, పొలాలు కూడా మనకు కావాల్సిన పొలం మనం తీసుకోవచ్చు. బట్ ఏంటి, రూల్స్ తీసుకొచ్చారు. ఎవడు ఎంతే ఈ పొలం నువ్వే కొనుక్కోవాలి, ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే నీకు ఈ పొలం చెందుతుంది, లేకపోతే ఇది ఉంటే నీకు చెందుతుంది. ఇలాంటి బోల్డ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అదే చెప్తాడు సినిమాలో. ఇలాంటివన్నీ క్రియేట్ చేసి మన ఫ్రీడమ్ ఆపేస్తున్నారు ఒకటి. అవన్నీ ఇంకా ఏంటంటే మెయిన్ ఫోకస్ అయితే ఈ కుల మతాల గురించి క్లియర్గా చెప్తాడు. మెయిన్ ఫోకస్ అయితే దానివల్ల హీరో డ్యూయల్ రోల్ ఉంటుంది, ఒక రోల్ చచ్చిపోద్ది. ఎందుకనే సినిమాలో చూడండి. సో ఇలా ఉంటుందండి. ఎందుకంటే ఒక కులం కానీ మతం కానీ ఎవరికి ఏమీ లేకపోతే ఎవరిని కంట్రోల్ చేయలేం. ఒక విధంగా చెప్పాలంటే చెప్పండి, కులం మతం లేదా రిలీజియన్ ఇవేమీ లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా కంట్రోల్ చేయగలరా? అందరికీ 100% బ్రెయిన్లో అన్నీ తెలిసిపోయినాయి అంటే ఎవరినైనా కంట్రోల్ చేయగలరా? అందుకే అన్నీ మర్చిపోవడానికి అందులో క్లియర్గా చూపిస్తాడు. అన్నీ మర్చిపోవడానికి మందు ఉంటుంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి, ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. అవన్నీ పెట్టి జనాల్ని సైడ్ ట్రాక్ తిప్పిస్తున్నారు. డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ. మీరు ఏదన్నా థింక్ చేద్దాం అనుకునే టైంకి ఒక రీల్ పెట్టి మొత్తం మీ థింకింగ్ అంతా మొత్తం మార్చేస్తారు. సో అదే జరుగుతుంది. ఒక రీల్ కానీ లేదా ఒక మీడియా ఛానల్స్ కానీ, మీడియా ఛానల్స్ ఏమున్నాయి, వాళ్ళు కూడా పొలిటీషియన్స్కి సపోర్ట్ చేస్తాయి. మీడియా ఛానల్స్ ఏముంది, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఏం చెప్తే అది దింపుతారు. అది చూసి మనం ప్రోగ్రామ్ అవుతాం అంతే. ఓహో ఇలా జరిగిందా అని మనం అదే నిజం అనుకుంటాం, కానీ అక్కడ జరిగింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను అదే చెప్తున్నాను కదా, ఇవన్నీ నేను సినిమా చూడక ముందరే నాకు ఇవన్నీ తెలిసినాయి కాబట్టి సినిమా చూసిన వెంటనే నాకు అర్థమైంది. చాలా ఉన్నాయి ఇష్యూస్ వీటి గురించి మాట్లాడితే. ఇవన్నీ పెట్టి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికే కదా. ఇప్పుడు రీల్స్ అని కానీ, ఫేస్బుక్లో వీడియోస్ కానీ, లేదంటే న్యూస్ ఛానల్స్ కానీ, ఇంకా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు జనాల్ని మభ్యపరచడానికి ఏం చేసేవారు, జనాల్ని ఏమీ తెలియకుండా చేయడానికి వాళ్ళు ఏదన్నా థింక్ చేస్తున్నారని ఎవరన్నా సింపుల్గా అయితే, సింపుల్ లాజిక్ అయితే వాడికి మందు పోసేవారు, లేదంటే అమ్మాయిల్ని అడిక్ట్ చేసేవారు. అది కూడా ఉంటుంది సినిమాలో. సో ఇలా చాలా ఈ లైఫ్లో మనం ఏదైనా క్లియర్గా థింక్ చేద్దాం అనుకుంటే మన డిస్ట్రాక్షన్స్ ఉన్నాయంటే ఏది క్లియర్గా థింక్ చేయలేం అనమాట. సో సినిమాలో ఇన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అందుకే బాగా థింక్ చేస్తే కానీ మీకు అర్థం అవ్వదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడు ఒకసారి అర్థమైపోతే మళ్ళీ చూడండి సినిమా, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది సినిమా. ఫస్ట్ పార్ట్లో ఏకంగా బ్రెయిన్ గురించి చెప్తాడు. ఫస్ట్ హాఫ్ అనాలి, ఫస్ట్ పార్ట్ అనకూడదు. ఫస్ట్ హాఫ్లో బ్రెయిన్ గురించి చెప్తాడు. అది బ్రెయిన్ గురించి చెప్పినప్పుడు మీరు డీటెయిల్గా ఆలోచించి వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. థింక్ చేయండి, బాగా థింక్ చేస్తే క్లియర్గా అర్థమైపోద్ది. నేను మొత్తం సినిమా చెప్తానంటే బాగోదన్నమాట, ఏదో స్పాయిలర్స్ లాగా ఉంటుంది. అందుకే బిట్లుగా కొంచెం చెప్తున్నాను, మీకు మొత్తం చెప్పట్లేదు. సో మీరు ఒకసారి థింక్ చేశారనుకో క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ కాన్సెప్ట్ అయితే చెప్తాను కదా, మ్యాట్రిక్స్ నుంచి మనం బయటికి రావాలనుకుంటున్న వాళ్ళందరూ ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు మన లైఫ్లో ఏం జరుగుతుంది, మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం, ఇవన్నీ తెలుస్తాయి ఆ సినిమా చూస్తే. అర్థమవుతుందా? సినిమా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
ఉపేంద్ర గారు. నేను ఫస్ట్ అనుకున్నా, వెళ్ళిన వెంటనే ఏంట్రా సోదిలో ఉంది సినిమా, సోది సినిమా అనుకున్నాను ఫస్ట్లో. తర్వాత సినిమా చూసి కొలిది, మీరు ఆలోచించి కొలిది సినిమా అనిపిస్తుంది. మీకు ఎక్కడో ఎక్కుతుంది, మామూలుగా ఎక్కదు. ఫస్ట్ మీకు 10 నిమిషాలు కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత నుంచి సినిమా ఉంటుంది, మామూలుగా ఉండదు, బేభత్సంగా ఉంటుంది సినిమా. అందుకే బాగా బుర్ర పెట్టి ఆలోచించండి. సినిమా చూస్తున్నారంటే అటు ఇటు చూడడం, లేదా గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళారంటే గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించడం, ఇవన్నీ చేశారనుకో సినిమా అర్థం అవ్వదు. లేదు సినిమా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాలనుకో, అయినా అర్థం అవ్వలేదు అనుకో, ఇంట్లో హెచ్డి ప్రింట్ వచ్చాక ఇంట్లో వేసుకుని చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ కాన్సెప్ట్ నేను ఇందాక చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నా. ఏంటంటే మన పూర్తిగా ఈ ప్రోగ్రామింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన చాలా ట్రై చేశాడు ఈ సినిమాలో. ఈ సొసైటీలో ప్రోగ్రామింగ్ ఉందండి, చాలా ప్రోగ్రామింగ్ ఉంది. ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు, మనం ఇలాగే ఉండాలి, ఏదన్నా తప్పు చేస్తే అది కూడా చూపించాడు. మనం ఏదన్నా మన దేశానికి ఏదన్నా మనం థింక్ చేసి అది తప్పు జరుగుతుంది, ఏదన్నా తప్పు జరుగుతుందని ఎవడైనా మాట ఎత్తాడు అనుకో, అది దేశద్రోహి అని ముద్రేసి అని చంపేస్తారు. అది కూడా చూపించాడు సినిమాలో. అలాగా చాలా అంశాలు ఉన్నాయి. మీరు సినిమా చూసారనుకో మామూలుగా ఉండదు సినిమా. రియల్ లైఫ్లో జరిగే అన్నీ చూపిస్తున్నాడు, బట్ దాన్ని ట్రోల్ చేస్తా ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడంటే సినిమాలో క్లియర్గా ఉంటాయి అన్నీ. చూడండి, సొసైటీలో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, వాటి వల్ల మనం ఎలా అవుతున్నాము, ఎలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇవన్నీ ఎన్నో అంశాలు పెట్టాడు అందులో. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి ఇది వరకే ఇప్పటికి ఏం మారలా చెప్పాలంటే. అప్పట్లో ఏముంది, అప్పట్లో మందు అమ్మాయిలను వాడి జనాల్ని ఏమన్నా తెలుసుకోవాలన్నా ఏమన్నా చేస్తున్నారనుకో రాజు గురించి, వాళ్ళు తెలుసుకొని ఇవ్వకుండా అలా చేసేవారు. లేదు, ఈ రెండూ లేవు. నెక్స్ట్ ఇంకా పవర్ఫుల్ వెపన్ ఏంటి, స్పోర్ట్స్ ఇప్పటికే ఉన్నాయి. సో అవే చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఏముంది, ఇప్పుడు అందరూ సొసైటీలో ఉన్న వాళ్ళు అందరూ పిచ్చినా కొడుకుల్లో క్రికెట్, మొత్తం అందరూ క్రికెట్ మీదే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చూస్తున్నారు తప్ప చుట్టూరు ఏం జరుగుతుంది అనేది ఏమన్నా పట్టించుకుంటున్నారా? అక్కడ ఎన్ని గొడవలు జరుగుతున్నాయో, ఎన్ని అవుతున్నాయో, ట్యాక్స్ ఎంత పెంచేస్తున్నారో, గవర్నమెంట్ ఎంత పెంచుకుంటూ పోతుందో, పాప్కార్న్ మీద ట్యాక్స్ అంట. అలా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, జనాల్ని ఏమీ తెలియకుండా చేయాలంటే ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? క్రికెటే కాదు, ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. బట్ మన ఇండియన్స్ ఏంటంటే క్రికెట్ మరి పిచ్చిగా చూస్తారు కాబట్టి చాలా మంది దాన్నే ఫోకస్ చేస్తున్నారు. అలాగా ఆ సినిమాలో ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. నేను ఇంకొకసారి చూడాలని ఉంది. ఇంకా హెచ్డి ప్రింట్ వచ్చాక చూడాలి. సినిమా మామూలుగా లేదు. మీరు అర్థం చేసుకుని చూస్తే మాత్రం సినిమా చాలా బాగుంటుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సొసైటీలో. ఇవి ట్యాక్స్లు ఇలా పెరుగుకుంటా పోతే ఫ్యూచర్లో మనం తినడానికి కూడు కూడా ఉండదు, గుడ్డ కూడా ఉండదు, ఏం ఉండదు. అది కూడా చూపిస్తాడు సినిమాలో. అలా పెంచుకుంటా పోతే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏం చెప్తే అది చెయ్యాలి, వాళ్ళు ఏం చెప్తే ఎలా తోక ఆడించమంటే అలా ఆడించాలి, ఏం చేస్తే అది చెయ్యాలి అంటాడు. అలాగే జరుగుతుంది ఫ్యూచర్లో. ఒకవేళ అన్ని గవర్నమెంట్కి అనుకూలంగా మనం సహకరించామంటే, ఎదిరించకపోతే గవర్నమెంట్ని, అలాగే జరుగుతాయి ప్రతిదీ. సో సినిమాలో అదే చూపిస్తాడు. నేను చూసారా, నేను చెప్పి కొద్ది ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చెప్పాలనిపిస్తుంది. అది ప్రవాహంలాగా వెళ్ళిపోద్ది అంతే. అండ్ ఈ ట్యాక్స్ ఇష్యూ చూసారు కదా, ఇప్పుడు ప్రతి దాని మీద హెవీ ట్యాక్స్ వేస్తున్నారు. మరి ఎంత ట్యాక్స్ వేసినప్పుడు రోడ్స్ ఏవి ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు తప్ప మంచి రోడ్లు వేయలేదు. ఇంకా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా స్టార్ట్ చేశారంటే ఏమి లేవు. ఇదివరకు ఉన్న గవర్నమెంటే అయితే ఆంధ్రాలో నేను చెప్పక్కర్లేదు ఎంత బాగా చేశారనేది, వాళ్ళ పరిపాలన చెప్పక్కర్లేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎలా చేస్తుందో ఇంకా తెలియదు. ఎప్పుడో వచ్చిన వెంటనే రోడ్లు వేస్తామన్నారు, ప్యాచీలు వేస్తున్నారు ఇప్పుడు. సో అలాగే జరుగుతున్నాయి. సో అదే చెప్తున్నాం కదా, గవర్నమెంట్ ఏం చెప్తే అది నమ్మేమంటే ఏమవుతుందో సినిమా చూడండి తెలిసిపోద్ది. అర్థమైందా? అది నేను చెప్పిన రివ్యూ.
నాకు అర్థమైంది ఇదన్నమాట. సో మీకేమేమి అర్థమైందో కామెంట్స్లో చెప్పండి. నేను ఏమన్నా నాకు అర్థం అవ్వని పాయింట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.